హుండాయ్ వర్నా ఫ్లూయిడ్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ సార్. టోటల్ ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట. సన్ రూఫ్ వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, అలాయ్ వీల్స్, ఏబిఎస్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ సార్. సెడాన్లో ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ అనేది మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంటుంది. ఇందులో ఎందుకంటే మనకు డీజిల్ ఆటోమేటిక్ కాబట్టి మైలేజ్ కూడా అరౌండ్ 16 to 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వెహికల్ అయితే కొంచెం లగ్జరీగా ఉంటుంది. వెహికల్ డ్రైవింగ్ వచ్చేసి 80,000 డ్రైవింగ్ ఉంది సార్ వెహికల్. ఇదైతే మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 9,50,000, 9,40,000 ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. 9,40,000 లేదా 9,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ వెహికల్కు. అలాయ్ వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. మనం దాదాపుగా కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ వచ్చేసి 4,20,000 లేదా 4,30,000, 4,20,000 లేదా 4,30,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. వోక్స్వ్యాగన్ పోలో వెహికల్ సార్. సో ఇందాక మన దాదాపుగా అయితే 12 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకు 3 కార్స్ అయితే డీజిల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్. మన దగ్గర వచ్చేసి ఇది వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్ డీజిల్ వెహికల్. ఇందులో వర్షన్ వచ్చేసి హైలైన్ అండి, టోటల్ టాప్ ఎండ్ అనమాట. టాప్ ఎండ్లో వచ్చేసి డీజిల్ వెహికల్. డ్రైవింగ్ వచ్చేసి 90,000 డ్రైవింగ్ ఉంది. ఇది వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుని దాదాపుగా 4,30,000 లేదా 4,40,000, 4,30,000 లేదా 4,40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఈ నిస్సాన్ మైక్రా వెహికల్ అండి. చాలామంది తక్కువ బడ్జెట్లో మనకు హ్యాచ్ బ్యాక్ ఉండాలి వెహికల్, మనకు పర్ఫార్మెన్స్ పరంగా మంచిగా ఉండాలి వెహికల్ అనుకున్న వాళ్ళకైతే, తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే మనకి ఏదైతే మనకు షిఫ్ట్ i20 ఏదైతే మనకు ఇది ఉంటుందో సేమ్ అదే విడుతుంటుంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి మనకి ఇయర్ వచ్చేసి 2012 మోడల్ సార్, 2012 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మనకు వెహికల్ అయితే కన్నా ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 230 లేదా 240, 2,30,000 లేదా 2,40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. మారుతి షిఫ్ట్ వెహికల్ సార్. మన దగ్గర అయితే అరౌండ్ 7 కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వర్షన్ వచ్చేసి VXI మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. టైర్స్ వచ్చేసి 4 టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయండి వెహికల్కు. మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఫ్యామిలీకి అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, కొంచెం మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉండాలనుకున్న వాళ్ళకైతే షిఫ్ట్ వెహికల్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 380 లేదా 390, 3,80,000 లేదా 3,90,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి.